మన దేశంలో పక్షులకు గింజలు వేయడం సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది కదా. కానీ వాటికి తినేందుకు వచ్చే పక్షులలో మామూలు పక్షుల కన్నా సిటీ పావురాలే అధికంగా ఉంటాయి. రోజు రోజుకు వాటి డామినేషన్ పెరిగిపోతూ మిగతా పక్షులు రావడం మానుకున్నాయి. నల్ల రంగులో ఉండే ఈ హైబ్రిడ్ పావురాలు చూస్తుండగానే పెరిగిపోతున్నాయి. మరో పక్షి అక్కడికి రావడానికి ధైర్యం చేయదు. అయితే ఈ పావురాలు చేసే సందడి మామూలుగా ఉండదు. ముఖ్యంగా నగరాలలో పెద్ద ఎత్తున వాటి సంతతి పెరిగిపోతోంది. వాటి వల్ల జనానికి శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వస్తున్నాయని తెలిసినా జనంలో వాటి పట్ల క్రేజ్ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. అయితే ఇది కేవలం మన దేశంలోనే కాదు, దాదాపు అన్ని దేశాలలోని మెట్రోపాలిటన్ సిటీల్లోనూ కనిపిస్తోంది. వాటి వల్ల కలిగే ఆరోగ్య ముప్పును పట్టించుకోవడం లేదు. అయితే ఈ పావురాల సంఖ్య పెరగడం మనుషులకు పర్యావరణానికి ప్రమాదమని అంటున్నారు నిపుణులు. పక్షులకు గింజలు వేస్తే వచ్చే పుణ్యం కోసం చూస్తే నగర ప్రజల కారణంగా పావురాలకు నగరంలో నివసించడానికి అనువుగా మారింది. అడవుల్లో కన్నా నగరాల్లోనే వాటికి నీరు, ఆహారం, ఆశ్రయం అందుబాటులో ఉంటుంది. పైగా వాటిని చంపి తినే సహజ శత్రువులు దాదాపుగా ఉండవు. ఉన్నా చాలా తక్కువేనని చెప్పాలి. వీటికి ఎత్తైన బిల్డింగులు, కిటికీలు, పైకప్పులు, వంతెనలు, ఫ్లైఓవర్లు, గోదాములు ఇలా ఒక్కటేంటి, అవి నివసించడానికి ఎన్నో అనువైన ప్రదేశాలు నగరాలలోనే ఉన్నాయి. మెట్రో నగరాల్లో కపోతాల సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుండడం ఇప్పుడు పెద్ద సమస్యగా మారుతోంది. పావురాల వల్ల కలిగే ఆరోగ్య ప్రమాదాలను పరిగణలోనికి తీసుకున్న పూణే మున్సిపల్ కార్పొరేషన్ వాటిని పోషించే వారిపై శిక్షార్హమైన చర్యలను ప్రారంభించింది. ఇలాంటి చర్య దేశంలోనే మొదటిదని చెప్పాలి. ఇదిలా ఉంటే దేశంలో వీధి కుక్కల సంతతి కూడా ఇబ్బడి ముప్పడిగా పెరుగుతోంది. ముఖ్యంగా నగరాలలో వీటికి ఆహారం దొరక్క మనుషులపై దాడులకు కూడా తెగపడుతున్నాయి. వీధి కుక్కల సమస్యపై ఇటీవల సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించడంతో ఇప్పుడు ఈ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కేంద్ర పశుసంవర్ధక మంత్రిత్వ శాఖ వద్దనున్న గణాంకాల ప్రకారం కుక్క కాటు కేసులు ఏటా పెరుగుతున్నాయి. రాజస్థాన్ హైకోర్టు కూడా ఆగస్టు 11వ తేదీనే అదే తరహాలో స్పందించింది. జైపూర్, జోధ్పూర్, ఉదయపూర్ నగరాల్లో వీధి కుక్కలతో పాటు స్వేచ్ఛగా రోడ్లపై తిరుగుతున్న ఇతర జంతువుల సమస్య తొలగించేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని సంబంధిత పాలక వర్గాలను ఆదేశించింది. 2022 సంవత్సరంలో దేశవ్యాప్తంగా 21,89,909 కుక్క కాటు కేసులు నమోదయ్యాయి. 2023 సంవత్సరంలో ఆ సంఖ్య 30 లక్షలకు పైగా నమోదయ్యాయి. తర్వాత 2024 సంవత్సరంలో కుక్క కాటు కేసులు 37 లక్షలు దాటాయి. 2025 జనవరిలో అయితే ఒక్క నెలలోనే 4 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయని కేంద్ర పశుసంవర్ధక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అసలు కుక్కలు ఎందుకు వెంటపడి కరుస్తాయన్న విషయంపై అధ్యయనం కూడా జరిగింది. ఉష్ణోగ్రతలు పెరగడం, తిండి దొరక్కపోవడం, పెద్ద శబ్దాలు, ప్రకాశవంతమైన లైట్లు కారణంగా కూడా వీధుల్లో ఉండే కుక్కలు దూకుడుగా ప్రవర్తిస్తాయని గుర్తించారు. గతంలో జరిగిన ప్రమాదాలను గుర్తు చేసుకుని కూడా కుక్కలు ఒక్కోసారి తీవ్రంగా వ్యవహరిస్తాయి. ఎవరైనా రాయితో కొడితే అవి దాడి చేయడానికి ప్రయత్నిస్తాయి. వాహనాల వల్ల జరిగిన ప్రమాదాలలో అవి గాయపడినప్పుడు ఆ అనుభవాన్ని గుర్తు పెట్టుకొని వాహనాలు వస్తున్నప్పుడు వాటిపై దాడికి ప్రయత్నిస్తాయి. అయితే కుక్కల ప్రవర్తన ఖచ్చితంగా ఇలాగే ఉంటుందని చెప్పడం కూడా కష్టమేనని అంటున్నారు అధ్యయనకర్తలు. దీంతో పావురాలతో పాటు వీధి కుక్కల సమస్య కూడా పతాక స్థాయికి చేరుకుంది. పావురాల రెట్టలు, ఈకలు శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు కారణమవుతున్నాయి. వీటితో పాటు చర్మ సమస్యలు, అలర్జీలు, సైనసైటిస్ ప్రమాదం పెరుగుతోందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నల్ల రంగులో ఉండే సిటీ పీజియన్స్ తినని గింజలంటూ ఉండవు. అన్నింటినీ శుభ్రంగా ఆరగిస్తాయి. ఎక్కడా ఎలాంటి వాతావరణంలోనైనా జీవిచ్చేస్తూ ఉంటాయి. నగరాలలో నీటికి కరువైన ఏసీ వెంటుల నుంచి కారే నీటితో సరిపెట్టుకుంటూ ఉంటాయి. నిజానికి ఈ తరహా పావురాలు స్థానిక జాతులుగానే పరిగణిస్తూ ఉంటారు. పసుపు పచ్చటి కాలు ఉండే పావురాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పక్షిగా ప్రకటించారు. ఇప్పుడు పూణే నగరంలో తెల్ల పావురాలు, గ్రీన్ కలర్ పావురాలు కలిసి పెరుగుతున్నాయి. గతంలో ఇళ్లలో ఈ తరహా పావురాలను పెంచుకోవడానికి అడవుల నుంచి గ్రామాలు, పట్టణాలకు తీసుకొచ్చేవారు. అంతకు ముందు అవి కొండా కోనల్లో తిరుగుతూ పెద్ద పెద్ద బండరాల మధ్య గూళ్లు పెట్టుకొని జీవించేవి. చిన్న చిన్న పురుగులు, పండ్లు తిని బ్రతికేవి. వీటి రెట్టల ద్వారా పండ్ల విత్తనాలు అడవి అంతటా వ్యాపించేవి. ఒక విధంగా అవి అటవీ అభివృద్ధికి దోహదం చేస్తూ వచ్చాయి. కానీ అడవులు అంతరించుకుపోతుండటంతో ఆ పక్షులకు తిండి దొరకడం లేదు. వాటిలో అప్పటి ఆటవిక లక్షణాలు ఇంకా కొన్ని ఉన్నప్పటికీ ఇప్పుడు అవి మరింత సాధారణ పక్షులుగా మారిపోయాయి. నగరాలలో జీవించడానికి అలవాటు పడిపోయాయి. ఒక రకంగా చూస్తే మామూలు జంగిల్లోంచి తరలి వచ్చి కాంక్రీట్ జంగిల్లో పెరగడానికి అలవాటు పడ్డాయి. ఇలా వీటి జాతి ఆందోళనకరంగా పెరుగుతోంది. గతంలో అడవుల్లో ఉన్నప్పుడు ఈ పావురాలను డేగలు, గద్దలు వేటాడి చంపి తింటూ ఉండేవి. కానీ నగరాలు వీటికి శత్రువులంటూ పెద్దగా లేకపోవడం, రక్షణ ఎక్కువగా ఉండడం వల్ల వాటి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. నగరాలలోని బహుళ అంతస్తుల భవనాలు, ఎత్తైన బిల్డింగులు పావురాలు బ్రతకడానికి అనుకూలంగా మారాయి.
పైగా ప్రజలు వాటికి దయతో తిండి గింజలు వేస్తూ వేటాడే శ్రమను తగ్గిస్తున్నారు. దీంతో సహజంగా సంతానోత్పత్తి కూడా సులభతరం అవుతోంది. నగర ప్రజల ధార్మిక ఆలోచనల కారణంగా పావురాలు కూడా పెరిగిపోతున్నాయి. దేశంలోని ప్రతి నగరం పావురాలకు సంబంధించి ఒక పెద్ద పౌల్ట్రీ ఫామ్ గా మారుతోంది. పావురాల సంఖ్య పెరిగే కొద్దీ ప్రకృతిలోని ఇతర జీవులపై దాని ప్రభావం పడుతోంది. ఇవి తమ కంటే చిన్న సైజులో ఉండే పిచ్చుకలు లాంటివని తమతో పోటీ పడకుండా వేధిస్తుంటాయి. అవి కట్టుకున్న గూళ్లను ఆక్రమిస్తూ ఉంటాయి. వాటి ఆహారాన్ని తినేస్తూ ఉంటాయి. దీంతో ఆహారపు కొరతతో చిన్న పక్షులు నశిస్తున్నాయి. పెద్ద పెద్ద భవనాలనే ఆశ్రయంగా చేసుకుని జీవించే పావురాలు విసర్జించే రెట్టలు మనుషులకు ప్రమాదకరంగా మారుతున్నాయి. ఒక్క పావురానదే కాదు, ఏ పక్షి మలమూత్రాలైనా మన చుట్టూ ఎక్కువగా ఉంటే అవి మనిషి ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. నగరాలలో చాలా ప్రాంతాలను పావురాలు ఆక్రమించుకున్నాయి. అయితే కేవలం వీటి కారణంగానే కాకులు, పిచ్చుకలు లాంటి కొన్ని పక్షులు కనిపించకుండా పోతున్నాయని చెప్పలేము. పట్టణీకరణతో పాటు మరికొన్ని ఇతర కారణాల వల్ల కూడా ఇలాంటి పక్షులు కనుమరుగవుతున్నాయి. ఆహారం కోసం వీటిలో మనుషులపై ఆధారపడే తత్వం పెరుగుతోంది. ప్రస్తుతం నగరాలలో పెరుగుతున్నటువంటి శ్వాసకోశ వ్యాధులకు ఈ తరహా పావురాలే కారణమని వైద్యులు కూడా నిర్ధారిస్తున్నారు. అవి ఒక్కసారిగా ఎగిరినప్పుడు వాటి రెక్కల నుంచి విడుదలయ్యే ధూళి మనిషి ఊపిరితిత్తులో అలర్జీ కలిగించే అవకాశం ఉంటుంది. ఇప్పటిదాకా సిటీ పావురాల ముప్పును తెలుసుకున్నాం. ఆ సమస్యకు న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పు మేరకు వాటికి ఆహారం వేస్తే చట్ట ప్రకారం నేరంగా పరిగణిస్తారు. ఇకపోతే మనిషికి ఎంతో దగ్గరైన కుక్కల గురించి చూద్దాం. ముఖ్యంగా ఇటీవల కాలంలో వాటి మనస్తత్వాలలో మార్పులు ఎందుకు వస్తున్నాయన్నది తెలుసుకునేందుకు అధ్యయనం జరిగింది. మీకు తెలుసా, పెంపుడు కుక్కలు వీధి కుక్కలు కరవడంతో తేడా ఎంతుంటుందో? మనం ఇంట్లో పెంచుకునే పెంపుడు కుక్క ఒక్కసారి కరవగానే వెనక్కి తగ్గుతోంది. ఎందుకంటే వాటికి తాము తప్పు చేశామని గ్రహించే గుణం ఉంటుంది. అందుకే ఒకసారి కరవగానే అవి వెనక్కి తగ్గుతాయి. అదే వీధి కుక్కలు ఇలా ఉండవు. వాటికి వేటాడే గుణం ఉంటుంది. పుట్టుకతోనే వాటికి దూకుడు స్వభావం ఉంటుంది. పెంపుడు కుక్కలకు వ్యాక్సిన్లు ఇప్పిస్తారు. వీధి కుక్కలకు అలాంటివేవీ ఉండవు. కాబట్టి వీధి కుక్కలు కరిస్తే రేబీస్ వ్యాధి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ పిచ్చి కుక్క కరిస్తే దాన్ని 4 రోజుల పాటు గమనించాలి. అప్పటికి అది బ్రతికే ఉంటే పర్వాలేదు. చనిపోతే మాత్రం దాని కాటు పడ్డవారికి చాలా ప్రమాదం. బాధితులు ఇంజెక్షన్లు తీసుకోవడం తప్పనిసరి. ఏది ఏమైనా గత కొంతకాలంగా జరుగుతున్న వీధి కుక్కల దాడుల కథలు హృదయ విదారకంగా ఉంటున్నాయి. అందుకే ఈ సమస్యపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే జంతు కారుణ్య సంఘాలు మాత్రం వాటిని చంపడం పరిష్కారం కాదని వాదిస్తున్నారు. ఈ సమస్య పట్ల దేశ అత్యున్నత న్యాయస్థానం మొదట తీవ్రంగానే స్పందించింది. కానీ దేశవ్యాప్తంగా వ్యతిరేకతలు రావడంతో పునః పరిశీలించి ఇచ్చిన తీర్పు కథ మళ్లీ మొదటికొచ్చినట్లయింది. రేబీస్ సోకినవి దూకుడుగా ప్రవర్తించే వాటిని తప్పించి మిగతా కుక్కలకు టీకాలు వేసి ఆపరేషన్లు చేసి వీధుల్లోకి వదిలిపెట్టాలని స్పష్టం చేసింది. వీధి కుక్కల పట్ల కాఠిన్యం కన్నా కారుణ్యమే సర్వోన్నత న్యాయస్థానం ఎంచుకున్నదనేది వాస్తవం. వీధి కుక్కల సంఖ్యపై ప్రభుత్వం విడుదల చేస్తున్న గణాంకాలేవి సరైనవి కావని చెబుతున్నారు. అధికారిక లెక్కల్లో 1.7 కోట్లుగా చెప్తున్నప్పటికీ 3.5 కోట్ల దాకా ఉంటాయని రకరకాల అంచనాలు తెలియజేస్తున్నాయి. మనుషులపై కుక్కల దాడులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఒక్క ఢిల్లీలోనే 2025 జనవరి జూన్ మధ్య కాలంలో 35,000 పైచిలుకు కుక్క కాటు సంఘటనలు చోటు చేసుకున్నాయి. మామూలు దాడులకైతే లెక్కే ఉండదనుకోవచ్చు. ఇక రాబీస్ మరణాల విషయానికి వస్తే 2019లో దేశంలో 4,146 మంది కుక్కల నుంచి సంక్రమించిన వ్యాధి వల్ల కన్నుమూశారట. బతికిన వారు చికిత్స కోసం ఎంత ఖర్చు చేసి ఉంటారన్నది లెక్కకు అందడం లేదు.